మీ పాటలు షూటింగ్ జరిగినప్పుడు మీరు ఏమైనా వెళ్ళేవాళ్ళ? అది కాదు సార్, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పాట ఉంది సార్, వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే కులుకుల ఉల్లి తోట కాడ, ఆమె పాడుతుంది. తన్నననానే టుమారో సప్తమి సరేలే కిస్మి టుమారో అష్టమి ఓ యారో హగ్ మీ. ఈ పాట ఉపేంద్ర గారికి నీతోనే ఉంటాను పాడే. ఓకే. అప్పుడు నేను స్కూల్లో టీచర్, మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నా. ఎవరో చెప్పారు, నీ పాట షూటింగ్ అవుతుంది సారథి స్టూడియోలో. సారథి స్టూడియో మనకి అవన్నీ అసలు ఆ సినిమా ఫీల్డ్ తెలియదు. పాడిన తర్వాత షూటింగ్ అవుతుంటే 2 వీలర్ పట్టుకుని వెళ్ళిపోయాను. అక్కడ ఆపాను లోపలికి వెళ్ళిపోయి సెక్యూరిటీ ఆపాడు. ఎవరు నువ్వు ఏంటి కానీ, సార్ ఆ పాట షూటింగ్ అవుతుంది నేనే పాడాను సార్ అన్నా. వాడికి కింద మీద చూసాడు. మనం మామూలుగా ఆర్డినరీగా ఉన్నాం, రిచ్ గెటప్ కూడా కాదు, ఏదో వెళ్ళిపోయాం. నిజం సార్, ఆ పాట నేను పాడి కూడా వినిపించాను అక్కడ ఆవిడ సెక్యూరిటీకి. వలపుల్ల మల్లి తోట కాడ మంచం వేస్తాని. సార్ ఈ పాట నేనే పాడాను సార్. నేను చూస్తాను సార్ ఫస్ట్ టైం నేను చూడలేదు షూటింగ్ ఎలా ఉంటుందంటే. అప్పటికి 6 గంట అయిన తర్వాత, దేవుడా ఇంత దూరం వచ్చానే. ఇప్పుడులాగా మెసేజ్లు స్మార్ట్ ఫోన్ లేవు కదా, నా దగ్గర ఫోన్ కూడా లేదు. అప్పుడు ఏం చేయాలంటే అనుకోకుండా నా అదృష్టం 1/2 అవర్ తర్వాత ఆ మేనేజర్ వచ్చాడు. సార్ నమస్తే సార్ అన్న. వెనక్కి తిరిగి, ఏంటి ఇక్కడికి వచ్చారంటే, సార్ షూటింగ్ అవుతుంది సార్, నా పాట షూటింగ్ అవుతుంది, విందాం చూద్దాం అని సార్ వచ్చాను సార్. అంటే అది ఎందుకు మరి లోపల రావచ్చు సార్, అడ్డిసాడు సార్ ఇన్ వేళ ఈ డిడింట్ అలౌ మీ టు గెట్ ఇన్ సైడ్ నన్ను. అంటే ఎంత చెప్పినా వినలేదు సార్. అంటే ఆయన పాడాడు, పాట ఆయనే పాడాడు. అంటే ఆయన అప్పటికి ఇంకా తేరుకోలేదు ఈయన పాడాడు అనేది. మామూలు 2 వీలర్లో వచ్చాం, ఒక కార్లోని మంచి స్టైల్ కళాదాలు వేసుకుని కార్లో వేసాను అనుకోండి. ఇప్పుడు ఏంటంటే వచ్చింది కొన్ని స్టూడియోస్ కానీ పెద్ద స్టూడియోస్లోని ఇప్పటికీ అదే సార్. అవును, నాకు నచ్చని విషయం ఏంటంటే ఒక 2 వీలర్లో కానీ లేకపోతే కార్లో వెళ్తే ఆడే డొక్కు బండి అయినా సరే 4 వీలర్తో చాలు, సెక్యూరిటీ లేస్తాడు. లోపల ఏంటి ఉన్న బాంబులు పెట్టుకెళ్తున్నాడా, ఎవడున్నాడు ఎవడు అడగడు సార్. అదేంటో నడుచుకుని వెళ్ళే అనుకోండి, చిన్న చూపు అంటే అక్కడ ఆపిస్తాడు, వాడి ప్రతాపం అక్కడ చూపిస్తాడు. నీతోనే ఉంటాను సినిమాకి అప్పట్లో పెద్ద ఒక మాట ట్రోల్ అయ్యేది. రిలీజ్ అవ్వడం చాలా లేట్ అయింది ఆ సినిమా. ఆ ప్రొడ్యూసర్ని ఆ సినిమా అంటుందంట, నేను నీతోనే ఉంటాను అని. రిలీజ్ అవ్వట్లేదు కదా, నేను నీతోనే ఉంటానని అది ఆ జోక్ వేసేవాళ్ళు. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి బోల్ టైం పెట్టింది. అదే సార్, ఇప్పుడు అదే నేను అనుకుంటున్నాను ఏంటంటే చాలా అదేంటి మన రికార్డింగ్ అయిన తర్వాత అంటే ఏంటంటే ఏదైనా సార్ పేరు వచ్చేవారికి సార్ ఒకటైనా ఎవరైనా సరే సార్ తప్పదు. ఒక్కసారి పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత మనం వదిలిస్తాం, లైఫ్ మారిపోద్దండి. రాత్రి జీవితం మారిపోద్ది. ఇప్పుడు మీరు మీలో ఎంతో విద్వత్తు ఉంది, ఒక్క ఛాన్స్. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని కొట్టుకుని మళ్ళీ తర్వాత బొక్కబార్ల పడేసేవాళ్ళు ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఆ ఒక్క ఛాన్స్ కోసమే సినిమా రంగంలో నా తంటాలు పడుతూ ఉంటారు. అది వచ్చినప్పుడు అది హిట్ అయింది అనుకోండి సినిమా, ఆటోమేటిక్గా లైఫ్ మారిపోతూ ఉంటుంది. అయితే నాకైతే నమ్మకం ఉంది, నా సబ్జెక్ట్ మీద నాకు నమ్మకం ఉంది. అది ఎవడో ఓన్లీ ఏదో వేణు గారు అంటారు కదా, అందులో ఆయన కూడా పాడాను. ఇదేంటి వేణు అంటే ఆయన పేరేంటి, హీరో అండి వేణు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ అంటాడు కదా, నేను అదే అంటాను, ఓన్లీ కాన్ఫిడెన్స్. నా సబ్జెక్ట్ మీద నాకు నమ్మకం. విజయభాస్కర్ గారి డైరెక్షన్ లో వచ్చింది సినిమా స్వయంవరం సినిమా. స్టార్టింగ్ లో అదేంటి, ఓల్డ్ మంకు రమ్ములాగా కన్ను కొట్టి నవ్వుతుంటే ఆ పైన నీ హద్దు జాగ్రత్త నాయన, పెళ్లి చేసుకోరా నాయన. ఎంఎస్ నారాయణకి నేను పాడాను అట్లాగా. అదే ఎంఎస్ నారాయణ నేను పాడాను. ఆయన ఇంకో దాంట్లో నాగూరుబాబు గారు పాడారు. పాడిన తర్వాత అదే ఉంది సార్. మీరు అన్నట్టుగా ఏంటంటే నేను మెయిన్ థింగ్ ఏంటంటే డ్రాబ్యాక్ అంటే నేను అవుట్ ఆఫ్ దీనికి వెళ్ళిపోవడంతో మీకు గ్యాప్ వచ్చాయి. సో ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఇటు పక్క రాసి ఉంది, నాకు ఏదో అవకాశం ఉన్నట్టు భగవంతుడు రాసి పెట్టాడని నాకు అనిపిస్తున్నది. మా ఫాదర్ మరి రమణమూర్తి ఆదిత్యరామ్ ఎలా అయిపోయాడు? యాక్చువల్గా నా సర్టిఫికెట్ పేరు అది ఎంవి రమణమూర్తి. ఆ తర్వాత ఏమొచ్చాను ఒకసారి ఇదేంటి అనుకోకుండా ఈయన చంద్రమోహన్ గారు పొద్దుతో వెళ్తున్నప్పుడు, అదేదో సినిమాలు వెళ్తున్నప్పుడు ఏదో సంథింగ్ నాగార్జున సినిమా చంద్రలేఖ అనుకుంటాను, గుర్తులేదు, ఏదో మెట్లు ఎక్కుతుంటే నువ్వు పేరు మార్చుకుంటే బాగుంటుంది అయ్యా, సూర్యుడు ఉన్నాడు కదా ఆయనకి ఎన్నో పేర్లు ఉంటాయి మార్చుకో అన్నారు. అనగానే సరే ఆదిత్య. నాకు హనుమాన్ అంటే ఇష్టం ఎక్కువ, ఐఎమ్ వెరీ చాలా ఏమంటారంటే డివోటీ అనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, హనుమాన్జీ చాలా ఇష్టం నాకు.
సార్ ఆయనకి హనుమాన్కి రామ్ అంటే ఆయన పలుకుతాడని అంటారు. ఓకే. హనుమాన్ అంటే ఆయన పట్టించుకోడు. రామ్ జై శ్రీరామ్ అంటే నా దేవుణ్ణి ఎవరు పిలిచారని ఇమ్మీడియట్గా ఆయన అలర్ట్ అవుతారు. సో అందుకు ఆ రామ్ అని అక్కడ యాడ్ చేసి ఆదిత్య రామ్ అని పెట్టుకున్నాను. ఓకే.